దేవుడు మన జీవితంలో చేసిన 2 పనులు ఇక్కడ కనబడుతుంది. ఒకటి, దేవుడు మనలను విడుదల చేశాడు. 2, క్రీస్తు రాజ్యములో నివసింపచేశాడు. మరలా చెప్తున్నాను, దేవుడు మన జీవితములో 2 పనులు చేశాడు. మనకు తెలియకుండా దేవుడు 2 పనులు చేశాడు. అది పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడుతుంది. నేను అనేక సార్లు చెప్పాను, దేవుడు చేసిన పనులన్నీ మన కన్నులారా చూడలేము, కానీ వాటిని దేవుని వాక్యపు అద్దములో మనం చూడగలం. వాక్యము అనగా అద్దం, గుర్తుపెట్టుకోండి. నీ కొరకు దేవుడు ఏం చేశాడు, వాటన్నిటిని వాక్యం అనే అద్దములో మీరు చూడగలరు. బైబిల్ చదవని వారందరూ కూడా వారి జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసుకోకుండా చనిపోతారట. చనిపోయిన తర్వాత, అయ్యో దేవుడు నా కొరకు ఇన్ని మేలు చేశాడా, దేవుడు నా కొరకు ఇన్ని అద్భుతాలు చేశాడా. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ తెలుసుకొని బాధపడటం తప్ప ఉపయోగం లేదు. మనం బ్రతికి ఉండగానే దేవుడు మన కొరకు ఏం చేశాడో మనం తెలుసుకోవాలి. అదే నేను చెప్తున్నా. మీకు అనిపిస్తుంది దేవుడు మనకేం చేశాడు, మనం కష్టపడుతున్నాం, తింటున్నాం, అంతే కదా. దేవుడు ఏం చేశాడు? పొరపాటు. దేవుడు మనకి ఎన్నో చేశాడు. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే దేవుడు లేకుండా మనం బ్రతికి ఉండలేము. మన జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు. వాటిని మీరు తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితేనే నీకు అర్థమవుతుంది దేవుడు నీకేం చేశాడు. ఈ వాక్యములో 2 పనులు కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు మనలను విడుదల చేశాడు. ఎక్కడ నుండి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను ఏం చేశాడు? విడుదల చేశాడు. ఇప్పుడు మనము అంధకార సంబంధమైన అధికారములో లేము. ఇప్పుడు అంధకార సంబంధమైన అధికారములో